హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఈరోజు అయితే పొద్దున్నే అన్ని పనులు అయిపోయి చేసుకొని ప్రశాంతంగా కూర్చొని టీ తాగుదామని అలా టీ తాగుతున్నాను. అందులో వచ్చేసి లహరి హోంవర్క్స్ అయితే చాలా ఉన్నాయి. తను హోంవర్క్స్ రాయమంటే ఈ మధ్య సరిగ్గా రాయడం లేదనమాట. ఇంకా సరేలే అని చెప్పేసి నేనైతే ఇలా టీ తాగుతున్నాను. లహరి హోంవర్క్ రాపిస్తాను. వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. పరమ దొంగ అండి చదువులో మటుకు. అన్ని తెలివితేటలు బాగున్నాయి కానీ చదువు ఏదైనా చెప్తే అస్సలు రాయదన్నమాట. రేపు చూడు, చదువు అస్సలు రాయదు. ఏదైనా హోంవర్క్ చెప్తే దానిలో ఒకటి రెండు రాసేసి రాశానమ్మా అని బ్యాగ్లో తొందరగా ఎత్తి పెట్టేస్తుంది. చూడన్నా ఇప్పుడు ఇవి ఆడ రాయాలా? రా తొందరగా రాయనా. నీట్గా రాసినాను. హోంవర్క్ అయితే ఖచ్చితంగా చాలా నీట్గా రాస్తుందండి. అక్కడ అయితే చాలా బాగా రాస్తుంది. నాకు ఇందులో అయితే చాలా బాగా నచ్చుతుంది. రైట్ పట్టిన కాడికి రాయి, పట్టిన కాడికి రాయి. రాయమా, పెద్దగా రాయద్దు. నేను లైన్స్ వేసి ఇస్తారా చెప్తాను. ఈ నుంచి రాయి. అక్కడ కీ అమ్మా, కే బాగుచో. రెండుసేపు ఆడుకోపోయి గేలా. ఇంతవరకు రాపేయడం అయిపోతే ఇప్పుడు వచ్చేసి ఇంకా పిల్లలు ఇద్దరికి జడలు వేయాలి. అసలు ఎందుకో నాకు కింద కూర్చోవాలంటే ఈ మధ్య కొద్దిగా నడుము నొప్పి వచ్చిందండి. ఇంకా సరేలే అని చెప్పేసి మంచంలో కూర్చున్నాను. మళ్ళీ మనసు ఒప్పలేదు అసలు మంచంలో కూర్చొని జడలు వేయాలని. ఎప్పుడో గంగా ఏదన్నా కొద్దిగా బాగాలేకోకుంటే అలా వేస్తాను, కానీ మామూలుగా వీలైనంత వరకు కిందనే కూర్చొని వేస్తానండి. వచ్చేసి లహరి అయితే నెత్తి అంతా ఇప్పితే నా చాలా ఏడుస్తుంది. నాకు వద్దమ్మా వస్తుంది, నువ్వు చిన్నగా దూగో అని అడుస్తూనే ఉంటుంది. ఇంకా తనకైతే 2 జడలు వేసి రెడీ చేయాలి తొందరగా. స్కూల్కి అయితే చాలా టైం అయింది. ఇంకా టిఫిన్ వచ్చేసి టిఫిన్ కూడా చేసి మనం రెడీ చేసి పంపించాలకు చాలా టైం అవుతుంది కదా అని చెప్పేసి ముందు లహరిని తొందరగా వెళ్ళాలి. వర్షిత అయితే 9:20కి అట్లా పోయినా కూడా పిండిబడి కాబట్టి ఏమనదు. ఈమైతే మటుకు తొందరగా వెళ్ళాలి. అందులో ఇప్పుడు గవర్నమెంట్లో కూడా చాలా సిస్టమ్గా ఉన్నారండి. తొందరగా వెళ్ళకోకుంటే మనకి ఫోన్ చేసి నన్ను అడుస్తూ ఉంటారు, ఏమమ్మా తొందరగా పిల్లల్ని పంపిరా అని చెప్పేసి అంటూ ఉంటారు. అని చెప్పేసి ఇంక నేను తొందరగా అయితే అంటాను. ఎంతసేపు ఉన్నా తొందరగా పిల్లలు రెడీ చేసి పంపించాకే ట్రై చేస్తూ ఉంటాను. వీళ్ళు లహరిని వడుస్తాను రెడీ చేసేళ్ళకే నాకు టైం అంతా సరిపోతుంది. ఇంకా సుప్రియ అంటే కొద్దిగా పెద్ద పాప కాబట్టి నాకు తొందరగా మాట వినేస్తుంది. తనకు తొందరగా 2 జడలు వేయడం అంటే నాకు పెద్ద పని కాదు. వీళ్ళిద్దరికి ఒక దిక్కు ఉండరు, ఒక సరిగ్గా కూర్చోరు అస్సలు. వాళ్ళు ఏదో ఒక విధంగా చేస్తుంటారు పిల్లలు కదా. తల నేను ఒక దిక్కు పెడితే వాళ్ళు ఒక దిక్కు పెడుతుంటారు. చాలా వీళ్ళతో డిస్టర్బ్ అవుతుంది. కానీ సుప్రియ అట కాదు, కొద్దిగా పెద్ద పాప కాబట్టి ఎలా చెప్తే అలా వింటుంది. తొందరగా అయితే ఆ పాపకు అయిపోతుంది. ఇక్కడైతే లహరమ్మకు జడ వేసిన తర్వాత ఇంకా చరణయ్య నా దిక్కు చూడండి ఎట్లా చూస్తాడో. ఒక మూత తీసుకున్నాడు బార్డరు, దానికి పెట్టి మూత పెట్టడం, మూత తీయడం. ఆయన అయితే అంతా అల్లుకల్లం చేసేస్తున్నాడు. సరేలే అని చెప్పేసి లహరికి అయితే తొందరగా జడ వేసాను. ఇంకా వర్షితాకు వేస్తున్నాను.
తను ఏదైనా కూడా వర్షిత ఎలాగంటే ఎంటికలు పట్టుకుంటూ జుట్టు పట్టుకుంటే చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇక్కడైతే లహరికి అయితే దోశ వేసిచ్చాను. తొందరగా తిని లహరి తొందరగా వెళ్తే వర్షితాకైతే తర్వాత పెట్టేయచ్చు అని చెప్పేసి ఇక్కడ అంట్లన్నీ కడిగాను. పిండి అయితే తొందరగా కలిపేసుకున్నాను. తొందరగా అయితే ఏదైనా పొద్దున్నే పిల్లలు స్కూల్ పంపించాలంటే అందరికీ తెలిసిందే కదండి, చాలా కంగారు ఉంటుంది. అలా అని చెప్పేసి తొందరగా అయితే ఇలా ఒకరికి లహరికి అయితే ఫస్ట్ వేసాను. ఇప్పుడు వర్షితాకైతే దోశ వేసి తనకు చట్నీ కావాలంటుంది. కొద్దిగా చట్నీ వేసేసి టమాటాల చట్నీ వేసాను. తను కూడా టమాటాల చట్నీ తింటానమ్మా అని ఇంకా తను కూడా జడ వేశాను. చాలా బాగా ఒకటే కప్పు కట్టేస్తే ఎంత బాగా అనొస్తుందో వర్షిత అయితే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇంకా మళ్ళీ దోశ అయితే వేస్తున్నాను. ఇలా దోశలు వేస్తుండగానే ఇంకా లహరి ఇంకొకటి కావాలమ్మా అని అడుగుతుంటే కావాలి అంటుంది. ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకొక దోశ వేసుకొని పోయి వర్షితాకి ఇంత లహరికి ఇంత 2 దోశలు అలా షేర్ చేసేసాను. ఇంకా షేర్ చేసేసి మొత్తానికి ఇలా దోశలు కాల్చుతున్నాను. ఇద్దరు తినుకుంటూ కూర్చున్నారు. ఇదేనా లహరి కొద్దిగా వర్షిని ఇనుకుంటుంది, లహరి ఇనుకోదు అసలు ముందు. ఇంకా మా చరణ్ అయితే నాకు కొద్దిగా పెట్టమ్మా అని చెప్పిండు. వాడైతే ఇంకా డైరు ఏదైనా కానీ డైరు వేసేస్తే తొందరగా ఇప్పేస్తాడండి. తొందరగా ఇప్పేసి వాని ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ అంటాడు ఇంట్లో. సరేలే నాన్న ఫస్ట్ అక్కలకు రెడీ కానీ మళ్ళీ నీకు రెడీ చేస్తా. వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత అయితే చరణ్కి నీట్గా స్నానం చేయించి ఆయనది ఎట్లా చేసినా కూడా చరణ్ది అయితే ఒక అర్ధగంట పని ఉంటుంది. తనకు నీళ్లు పోసి తుడుచుకొని బొట్టు పెట్టుకొని మళ్ళీ ఏదైనా ఒకవేళ తినిపించుకొని ఇలా చాలా పని ఉంటుంది చరణ్తో అయితే. వీళ్ళతో అయితే ఏమంతగా ఉండదండి. వీళ్ళని పంపించేస్తే ఇక్కడైతే బియ్యం అయితే కడిగి పెట్టేసుకున్నాను. ఇక్కడైతే టమోటా ప్యూరీ పట్టుకున్నాను. ఎందుకంటే ఈరోజు వచ్చేసి కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడైతే ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను తగినన్ని. ఇక్కడ కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక్కడైతే నేను పేస్ట్ అయితే ముందుగానే డబ్బాకు స్టోర్ చేసుకొని వచ్చేసి ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట. ఇక్కడైతే ఆయిల్, కొబ్బరి పేస్టు ఇవన్నీ మొత్తానికి ఇట్లా తీసి పెట్టుకుంటానండి. అన్నీ దగ్గరగా పెట్టుకొని అక్కడ కుక్కర్లో ఏమున్నాయి అక్క అనుకుంటుండ్రేమో. ఏమున్నాయో చెప్పండి చూద్దాం. అలాగే ఏం లేవులేండి, ఉల్లగడ్డలు ఉన్నాయి. అవన్నీ ఉడకబెట్టి పెట్టేసుకున్నాను. మొత్తానికి ఇదంతా కూర ఇవన్నీ చేసేందుకు ఎలా చేస్తున్నాను ఏంటనేది ఖచ్చితంగా చూసేయండి. ముందుగా అయితే స్టవ్ అయితే వెలిగించి పెట్టేసుకున్నాను. దాంట్లోకి తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను. నేను కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువే వాడతానండి. తక్కువ అంటే కొద్దిగా టేస్ట్ రానేది. కొద్దిగా ఆయిల్ ఎక్కువ కదా, మరీ టూ మచ్గా కాదు, కొద్దిగా అన్నమాట. ఇక్కడైతే ముందుగా ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ పెట్టేసిన తర్వాత వచ్చేసి ఎర్రగడ్డలు వేసుకున్నాను. అవి కొద్దిగా అలా వేగిన తర్వాత వచ్చేసి కరివేపాకు లేదని చెప్పేసి కొత్తిమీర అయితే వేసుకున్నానండి. నాకు ఎందుకు ఏదో ఒకటన్నా వేయండి అస్సలు ఉండబుద్ధి కాదు. అందులో వచ్చేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. అవన్నీ కొద్దిగా కలబెట్టుకున్న తర్వాత వచ్చేసి టమోటా ప్యూరీ అయితే వేసాను. టమోటాలన్నీ మిక్సీ కొట్టుకున్నాను అనమాట. అలా కొట్టేసి వేసాను. ఇక్కడైతే మా ఆయన వచ్చి టీ అడిగిండు. సరేలే అని తొందరగా అయితే టీ పెట్టేశాను. మధ్యాహ్నం 12:30, 1 గంట టైంలో మా ఆయన టీ అడిగిండు. అక్కడ పెట్టేసి ఇక్కడ చూసుకుంటే అక్కడ పొంగిపోయింది. ఎందుకండి వంట చేసేప్పుడు ఖచ్చితంగా ఎంత నీట్గా పెట్టుకుందాం అనుకునే గ్యాస్ పై ఏటుకు ఇదే అయిపోతుంది. చాలా నీట్గా పెట్టుకోనికి ఎనీ టైం చూస్తూ ఉంటాను. కానీ ఇలా టీ వంగడమో పాలు వంగపోవడమో ఏవో ఒకటి అలా జరుగుతూనే ఉంటాయి. ఇక్కడైతే నేను ఉల్లగడ్డలు ఉడకబెట్టి పెట్టాను కదా, బంగాళదుంపలు అంటారు, మా దిక్కైతే ఉల్లగడ్డలు అంటారు, మీ దిక్కు ఏమంటారు అనేది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి అని చెప్పేసి ఈ ఉల్లగడ్డలన్నీ నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడైతే మసాలా అంతా వేయిపోయింది. వేయిపోయిన తర్వాత కొద్దిగా ఉప్పు, ఇవన్నీ పసుపు, ధనియాల పౌడరు, కారం పొడి ఇవన్నీ వేసేసుకొని అన్నీ అలా వేసుకొని మంచిగా కలబెట్టేసుకొని తర్వాత వచ్చేసి ఉల్లగడ్డలు వేసుకున్నాను. ఉల్లగడ్డలు వేసుకున్న తర్వాత మంచిగా అంతా కలబెట్టి కొబ్బరి పేస్ట్ వేయడం చూపించలేదు కానీ కొబ్బరి పేస్ట్ కూడా వేసాను. అన్నీ వేసిన తర్వాత అలా కలబెట్టేసుకొని తొందరగా అయితే కూర అయితే అయిపోయింది. ఇంకా కూర ఉడుకుతున్నప్పుడు నేను ఇదంతా క్లీన్ చేసుకున్నాను. లేదండి నేను ఎంత ట్రై చేసి నీట్గా పెట్టుకోవాలనుకుంటా కదా, ఖచ్చితంగా ఏదో ఒకటి పొంగిపోవడము ఏదో ఒకటి ఇలా అయిపోతూ ఉంటుంది. మొత్తానికైతే ఇవన్నీ అంట్లన్నీ తోమేసేయాలి. మా ఆయన వచ్చిండు కానీ ఏమనలేదు. సరేలే నువ్వు కొద్దిగా వంట పని ఉంది కదా చూసుకో అని చెప్పిండు. సరేలే అని చెప్పేసి ఇలా ఈ సామాన్లన్నీ కడిగేసేయాలి. ఈరోజు వంట ఏంటంటే వచ్చేసి ఇక్కడ వచ్చి నేను ఏం చేశానంటే ఈరోజు కలర్ రైస్ చేశాను. కలర్ రైస్ చేసేసి ఉల్లగడ్డల కుర్మా కూరలాగా చేశాను. కుర్మా కూర 2 అంటాము, అలా చేసేసాను. మా చిన్నోడు అయితే ప్లేట్ తీసుకొని రెడీగా ఉన్నాడు నాకు వేయని.
ఇక్కడైతే ఇంకా ఉల్లగడ్డల కూర, ఈ కలర్ రైస్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మా చిన్నోడైతే నాకు అని కూర్చొని ఉన్నాడు దగ్గర అని చెప్పేసి ఇక్కడైతే ముందు మా ఆయనకు పెడుతున్నాం. మా ఆయనకు పెట్టిన తర్వాత మేమందరం పెట్టుకొని తింటాం. ఈరోజు ఇదే అండి వీడియో. నా వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. ఎందుకండి ఇంతగా చెప్తున్నానంటే మీ ప్రతి ఒక్కరు మీ కామెంటు, మీ లైకే నాకు ఎంతో బూస్టప్గా ఉంటుందని ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను. అలాగే వచ్చేసి చిన్నోనికి వేడివేడిగా కొద్దిగా అన్నం పెట్టింటే కాలుతుంది అంటూ వాడిని చిన్న చిన్న ఎక్స్ప్రెషన్లు నాకు ఇస్తూ ఉన్నాడు. సరేలే అని చెప్పేసి ఇదండి ఈరోజు వీడియో. ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మన వీడియోస్ మీ వరకు అయితే వస్తాయి. ఇక్కడైతే ఇంకా వేడివేడిగా కొద్దిగా తిన్నీకి ట్రై చేస్తున్నాను. నిజంగా చెప్పాలంటే ఇలా మసాలాల కూరలు చేసినప్పుడు వేడివేడిగా తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. నాకైతే భలే నచ్చుతుంది అలా వేడివేడిగా తినాలంటే. నాలాగే మీకు కూడా అనిపిస్తే ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. మర్చిపోకుండా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అబ్బా ప్లీజ్, ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను. అలాగే ఈ వీడియో ఎలా ఉంది అనేది కూడా ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. బాయ్.